నా పేరు శివమ్మ. నేను వెస్టేజ్లోకి వచ్చింది నేను 2015లో వచ్చాను. నేను వెస్టేజ్లోకి రాకముందు ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసేదాన్ని. అయితే నాకు ఒక 5,000 వచ్చాయి. 5,000 వస్తే నేను వెస్టేజ్లోకి వచ్చినప్పుడు కూడా అలాగే అనుకున్నా. ఏమనుకున్నానంటే నాకు 5,000 వస్తే చాలు, మాది పక్క పల్లెటూరు, మా ఇంట్లోనే అన్ని కూరగాయలు వస్తాయి, మాకు పాడిగీదులు ఉన్నాయి, మాది సొంత హౌస్, ఇంకంత మించి పిల్లల మ్యారేజ్ కూడా అయింది, నాకు ఇంకంతకన్నా ఎక్కువ ఖర్చు కూడా ఉండదు, నాకు 5,000 చాలు అనుకున్నాను. మరి నాకు ఇందులోకి వచ్చేటప్పుడు అసలు వెస్టేజీ కంపెనీ అంటే ఏంటో తెలియదు, డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలియదు, ప్రొడక్ట్ గురించి తెలియదు. మరి ఇందులోకి వచ్చినప్పుడు నేను 5,000ను పెద్ద పెద్ద లీటర్లకే కార్లు వస్తాయి, మీకే లక్షలు వస్తాయి ఇన్కమ్ అన్నాను. మరి ఫస్ట్లో వచ్చినప్పుడు నా ఇన్కమ్ 1,500, మరి ఇప్పుడు నా ఇన్కమ్ 70,000 వచ్చింది. నాకు ఇందులోకి రాకముందు అసలు సెల్ ఫోన్ గురించే తెలీదు. ఫోన్ ఎవరన్నా చేస్తే రిసీవ్ చేసుకుపోయి ఫోన్ కట్ చేసేదాన్ని, మామూలు నోకియా ఫోను. ఇందులోకి వచ్చినాక ఇప్పుడు రెండో ఫోను రెడ్మీ నోట్ 7 తీసుకున్నాను. మరి నేను తీసుకుంది బెలినో కారు 11 lakhs. నా టార్గెట్ ఇప్పటి వరకు కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల నేను 70,000 ఇన్కమ్ తీసుకున్నాను. నా టార్గెట్ 2022 పూర్తయ్యే తలకే మినిమం తక్కువ లెక్కేసుకున్న 2,50,000 నా ఇన్కమ్. లీడింగ్ లేడీస్లో నా ఫోటో ఉండాలి. దీంతోపాటు నా డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి. నేను ఒక 30 lakhs పెట్టి నా డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి. నా డ్రీమ్ ఇది ఇందుట్లో వెస్టేజ్లో. అయితే నేను చదువుకుంది 5వ తరగతి, మరి నా వయసు 55 సంవత్సరాలు. ఇంత తక్కువ చదువుకుని ఇంత ఎక్కువ వయసు ఉన్న నాకే ఇంత ఇన్కమ్ ఇస్తే కంపెనీ, మరి ఇంకా నాకన్నా చిన్నవాళ్ళు కానీ నాకన్నా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఇందుట్లో ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చో ఒక్కసారి ఆలోచించండి.